చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యుడను దరిద్రుడను నాయన, నన్ను కూడా నాయన నీ యొక్క దాసుడిగా పనిముట్టిగా జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు నీ సంఘం ఎదురు నాయన నన్ను నిలబెట్టుకుని కొద్ది నిమిషాలు వాడుకునే ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. నీ వాక్యం వినటానికి ఆసక్తులైన వారికి కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. అందరిని ఆశీర్వదించండి. ఆత్మీయ జ్ఞానం దయచేయండి నాయన. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయండి. నీ వాక్యములో వాక్యపు వెలుగులో ఉంచండి. నీ ఆత్మ ద్వారా ముద్రించండి. గ్రహించుకునే హృదయం హత్తుకునే మనస్సును ఇవ్వండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో 2:15 లోకమును దాని ఆశయు గతించిపోవును గాని నిరంతరమును నిలిచును. లోకం దాని ఆశ సమస్తం గతించిపోస్తుంది కానీ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు, స్థిరుడై ఉంటాడు. ఆత్మీయులమైన మనము, క్రైస్తవులమైన మనము ఏ విషయాల్లో స్థిరముగా ఉన్నట్లయితే దేవుని కృపను, దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుతాం. ఆత్మీయ జీవితంలో మనము ఏ విషయాల్లో స్థిరముగా ఉండాలి అనే విషయాన్ని కొన్ని మాటలు మనం లేఖనం నుండి చూసుకుందాం. మొదటిది, ప్రభువునందు స్థిరముగా ఉండాలి, క్రీస్తునందు స్థిరులై ఉండాలి. స్థిరము అనగా ఏమిటంటే కదల్చబడని వారు. స్థిరము అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు వచ్చినా ఏ విధంగా కదల్చబడని వాళ్ళు. మరి మత్తయి సువార్తలో చెప్పినట్లుగా 7వ అధ్యాయంలో బండ మీద కట్టిన ఇల్లులా మరి వరదలు వచ్చినా ఏదొచ్చినా 7:24లో ఉన్న మాట ప్రకారము మరి వాన కురిచెను, వరద వచ్చెను, వేయబడిన బండ మీద వేయబడిన క్రీస్తు మీద కట్టబడిన స్థిరత్వము కలిగిన వ్యక్తిత్వం మనకు ఉండాలి. స్థిరత్వము కలిగిన జీవితం మనకు ఉండాలి. కనుక ఈ రోజుల్లో చాలా మంది స్థిరులు కావట్లేదు కానీ క్రీస్తులో సిరులు అవుతున్నారు. సిరులు అంటే క్రీస్తు ఒక వ్యాపారవేత్తగా అయిపోయినాడు. ఒక వ్యాపారం చేయటానికి, జీవనోపాధి వెళ్ళగొట్టుకోవటానికి, వారి కడుపే వారి దేవుడిగా ఉండటానికి ఈ రోజున యేసుక్రీస్తు ఉపయోగపడుతున్నది చాలా మందికి. కానీ అది చాలా పొరపాటు ప్రియులారా. నీ జీవితం, నీ బ్రతుకు స్థిరత్వం ఉన్నదా? అది ప్రభువునందు స్థిరత్వం ఉన్నదా? అందుకే అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మాట అంటాడు. 4:1 కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, అది నేను ఎవరి కోసం సంతోషించాలనుకుంటున్నానో, ఎవరైతే నాకు కిరీటముగా నేను చేసిన సువార్తకు ప్రతిఫలంగా ఈ క్రీస్తుని ఈ లోకంలో ఊరేగిస్తారో వారు నా కిరీటం అయి ఉంటారంటున్నాడు. ఎప్పుడు అనంటే ప్రభువునందు స్థిరులై ఉండాలి, ప్రభువునందు స్థిరత్వం కలగాలి. ఈ లోకంలో చాలా మంది మరి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ మరి వాళ్ళ సగము లోకంలోనూ సగము మరి క్రీస్తులో ఉన్నవారే ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు మత్తయి ప్రకటన గ్రంథంలో, నిలువెచ్చగానైనను వెచ్చగానైనా లేని ఎడల నేను ఉమ్ము వేయుదును అన్నాడు. కనుక ఈ లోకంలో జీవితం ఎట్లా ఉందంటే నిలువెచ్చని స్థితి ఉన్నది క్రైస్తవులకి. కనుక నిలువెచ్చని స్థితి విడనాడు, నువ్వు లౌకిక జీవితం విడబాడు,
లోక సంబంధమైన ఆత్మను కలిగి బ్రతుకుతున్నావేమో. ప్రభువునందు నీ స్థిరత్వాన్ని ఒకసారి పరీక్షించుకో. ప్రభువునందు స్థిరులై ఉండాలి అంటున్నాడు. ప్రభువునందు స్థిరులై ఉండాలంటే ఏమి కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చదువుకుందాం. అపవాది యొక్క ఈ లోకంలో నువ్వు పడిపోవటానికి, స్థిరత్వం నుంచి కోల్పోవటానికి అపవాది తంత్రాలు నీ మీద ఉపయోగించినప్పుడు ఆ విధంగా ఉండటానికి సర్వాంగ కవచమును, సర్వాంగ కవచము రక్షణను ధరించుకోవాలి. నీ రక్షణ నిన్ను కాపాడుతుంది. అది రక్షణ సర్వాంగ కవచం, సర్వ అంగాలకి, మరి ఈ భూమి మీద అన్నిటికీ కూడా అది సర్వాంగ కవచం. అది ఆ రక్షణను సర్వాంగ కవచం. 13లో అదే మాట చూడండి. అందుచేతనే మీరు దేవుని సర్వాంగ కవచం. లోకములో ఉన్నవాడిని గాని, శత్రువుని గాని, ఇతరులను గాని ఎవరైతే నీకు పడగొట్టాలని ప్రయత్నిస్తారో వారి నుండి నువ్వు ధరించుకోవాల్సిన సర్వాంగ కవచం ధరించుకున్నటువంటి నువ్వు స్థిరముగా ఉంటావు. ప్రభువులో స్థిరుడు అవుతావు, నిలబడతావు, నిలకడగా ఉంటావు, ప్రభువులో నిలిచి ఉంటావు. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, అన్ని రావచ్చు. అందుకే అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములు అంటాడు, శోధన తప్ప మరేదేమీ మీకు సంభవింపలేదు. లోకంలో అందరికీ వస్తుంది, మీకు వస్తుంది, మనకు వస్తుంది, మనందరికీ వస్తుంది. కానీ ఈనాడు క్రైస్తవుడు ఆ విషయం గ్రహించలేకపోతున్నాడు. కానీ అక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా అక్కడే ఒక మాట అంటాడు, లోకములో దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాట చాలా ముఖ్యమైనదండి. అందరికీ వచ్చి నాకే వస్తాయి, అందరికీ కలిగేది నాకే కలుగుతుంది, అన్ని విషయాల్లోనూ కూడా నాకు ఉంటాయి. కానీ దేవుడు నమ్మతగినవాడు. ఎక్కడ నేను పడిపోయినానో, ఎక్కడైతే నాకు కష్టంలో ఉన్నానో, ఎక్కడైతే నేను శ్రమలో ఉన్నానో, ఎక్కడైతే నేను సమస్యల్లో ఇరుక్కున్నానో, ఎక్కడైతే రోగ బలహీనతల్లో ఇరుక్కున్నానో దాంట్లో నుంచి లేవనెత్తగల సమర్థుడు ఆయన. అందుకే ఆయన నమ్మకస్తుడు అంటాడు. ఇంకో మాట అంటాడు అక్కడ, అంటే ఎక్కువగా మిమ్మలను శోధింపనీయుడు. ఆయన శోధింపనిచ్చేవాడు కాదు. కనుక మనం స్థిరత్వం ముఖ్యం. ప్రభువులో స్థిరులుగా ఉండాలి. కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో జారిపోవటము, లోకంలోకి వెళ్ళిపోవటము, క్రీస్తును దూరంగా బ్రతకటము, నీ ఆలోచన, ఇతరుల జ్ఞానము, మరి ఎవరసారి లోకంలో ఉన్న మనుషుల మీద ఆధారపడటమో జరగకూడదు. కనుక ఆత్మీయులమైన మనము ప్రభువు నందు మొట్టమొదటి యొక్క స్థిరత్వం దేనిలో ఉండాలంటే ప్రభువులో స్థిరత్వం ఉండాలి. ప్రభువు నుంచి స్థిరులై ఉండాలి, కదల్చబడని వారు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కదల్చబడని వారు అయి ఉండాలి. రెండవది ఏంటంటే విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. విశ్వాసం అనేది చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాడు. 8, 9 చూద్దాం. మొదటి పేతురు ఎట్లాంటి బుద్ధి అమ్మా? నిబ్బరమైన భయము లేని బుద్ధి కలిగి ఉండాలి. మన బుద్ధి స్వస్థత పొందన్నది. క్రైస్తవుల బుద్ధి ఎట్లాంటిది ఉందంటే స్వస్థత, రక్షణ పొందని బుద్ధి. అది ఇంకా బుద్ధి లోకంలోనే పరిగెడుతుంది, లోకాసులతోనే పరిగెడుతుంది, దాంట్లో స్వస్థత లేదు. కనుక భయపడుతున్నారు. కనుక నిబ్బరత కలిగి ఉండమంటున్నాడు. భయము లేని స్థితి ఉన్నట్లయితే మరేమవుతుందంట, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని ఈ విధమైన శ్రమలే విశ్వాసమందు ఏమి ఉండాలమ్మా? స్థిరలై ఉండాలి. కష్టాలు మన ముందు వారు అనుభవించారు, ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు, అనేక మంది భక్తులు ఈ లోకంలో అనుభవించారు. కానీ
దేవుడు నమ్మదగినవాడు. విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే మరి ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, లాస్ట్కి మూడే మిగులుతాయి. నీవు ప్రేమ ఉన్నట్లయితే, మరి దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉన్నట్లయితే విశ్వసిస్తావు. విశ్వాసం కలిగి ఉన్నట్లయితే కష్ట నష్ట బాధ ఇబ్బందుల్లో నిరీక్షణ కలిగి బ్రతుకుతావు. కనుక విశ్వాసము ఒక గొప్ప మెట్టు. నీ జీవితంలో విశ్వాసం అనేది చాలా మెట్టు. మనం ఏ విధంగా ఉన్నప్పటికీ మన దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. విశ్వాసమును నమ్మకం అది ఎటువంటిదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఏ మేలులైతే నీకు అదృశ్యముగా కనపడని స్థితిలో ఉన్నాయో ఆ మేలులు నీ ఎదుట ఉన్నాయి, నీ నిమిత్తం ఉన్నాయని నమ్ముటకు రుజువది. విశ్వాసించవంటే అంత అయిపోయా. దేవుని నమ్ముకుని ఊరుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కనుక విశ్వాసం అనేది స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే మేలులు తప్పుకోకుండా చేస్తాం. విశ్వాసం ఉంచటం అనేది మరి చాలా గొప్ప విషయం. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 52:8 అనుకుంటాను. కీర్తన 52:8లో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అది ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి. మనం విశ్వాసంలో స్థిరత్వం కలిగిన వాడు ఆయన కృప మీద నమ్మకం ఉంచాలి. ఆయన కృప ఎటువంటిదంటే నిన్ను విడిచేది కాదు. నీ కొరకు ప్రాణం పెట్టింది, నీ కొరకు త్యాగం అయిపోయింది, నీ కొరకు తన ప్రాణ సమానమైన రక్తాన్ని పనికి మాలిన మన కొరకు కార్చినటువంటి పరిశుద్ధుని రక్తము. అది అంత గొప్ప త్యాగం ఆయన కృప. ఆ కృప పట్ల మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వసించాలి అని అంటే, 1 యోహాను 4:4 అంటాడు, మనలో ఉన్నవాడు 4:4 మొదటి 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు గనక. మనం గమనించాలి, మనం దేవుని సంబంధం లోకస్తులం కాదు, అన్యులము కాదు, దేవునితో కడగబడి పరిశుద్ధపరచబడి ఏర్పరచుకున్న వాళ్ళము, పరిశుద్ధులము, దేవుని సంబంధులం మనం. లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, క్రీస్తు మనలో ఉన్నాడు. ఆయన లోకములో ఉన్నటువంటి అపవాది కంటే గొప్పవాడని గమనించుకుని విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. 3వ మాట నేర్చుకున్నట్లయితే సత్యమందు స్థిరముగా ఉండాలి. సత్యమందు స్థిరముగా ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పేతురు 1:12లో, 1 పేతురు 2వ పేతురు 2వ పేతురు 1:12, కాబట్టి మీరు పౌలు అంటున్నాడు ఇక్కడ, సత్యమందు స్థిరపడి ఉన్నప్పటికీ మీరు సత్యమందు స్థిరపడి ఉండాలి. నా వాక్యమే సత్యము, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయమన్నాడు. సత్యము అందు ఉన్నవాడు ఎవడు కూడా, సత్యమందు స్థిరపడ్డావు, వాక్యంలో డెడికేట్ చేయబడ్డావంటే నీవు తప్పుకోకుండా ఎట్టి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా సరే, ఓ మాట అంటాడు సామెతల గ్రంథకర్త 8వ అధ్యాయం 7వ వచనం, 8:7, ప్రియులారా, నా నోరు సత్యమైన మార్గము పలుకును. నా నోరు, మన మాట స్థిరంగా ఉన్నామంటే మన మాట కూడా సత్యమే పలుకుతుంది. నువ్వు సత్యవంతుడు అయితే సత్యమే పలుకుతుంది. సత్యమందు స్థిరత్వం కలిగి ఉండాలి. కనుక 23:23లో మాట అంటాడు చూడు, 23:23 సామెతలు
సత్యమును అమ్మి వేస్తున్నారు. ఈ రోజున సత్యమును మనం అమ్మి వేస్తాం అంటే పోగొట్టుకోవటం అండి. మన దగ్గర నుంచి పోగొట్టుకోవటమే అమ్మివేయుట. ఒక వస్తువును మన దగ్గర నుంచి ఇతరులకు ఇవ్వటమే అమ్మివేయుట. దేని నిమిత్తం అమ్మేస్తున్నావు సత్యాన్ని? నువ్వు సత్యాన్ని కొనుక్కోవని లేఖనాలు చెప్తుంది. నీది ఉన్నదంతా ఈ సంపాదన అంతా ఇచ్చి సత్యాన్ని కొనుక్కోవాలి, జ్ఞానాన్ని కొనుక్కోవాలి. అటువంటి వాడు సత్యాన్ని అమ్ముకొని దాన్ని కొని ఉంచుకో, అమ్మివేయకు. దాన్ని నువ్వు కొనవలసిన వాడు. సత్యము ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికంటే విలువైనది సత్యం. కనుక నీవు స్థిరుడు అయితే, సత్యమందు స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే సత్యం నీ దగ్గర ఉంచుకుంటావు, దాచుకుంటావు. నీ లాకర్లో, నీ యొక్క హృదయం అనే లాకర్లో దాచుకుంటావు సత్యాన్ని. సత్యమే నిన్ను నడిపిస్తుంది. ఆయా సత్యమైన యేసుక్రీస్తు నేనే మార్గమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడంటున్నాడు. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. ఇంకో దిక్కుని మనల్ని స్వతంత్రులుగా, యోహాను సువార్త 8:32లో ఆ సత్యం నిన్ను ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఏ కట్టడలు కానీ, ఏ పాప దాస్యర్కం కానీ ఏది లేకుండా నిన్ను చేస్తుంది, స్వతంత్రుడిగా తీరుస్తుంది అంటాడు. యెషయా గ్రంథంలో 59:14 ఒక మాట ఉంది. 59:14 న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచున్నది నీకు. సంత వీధిలో, సంత వీధి అమ్మ, పక్క వీధా సంత వీధా? సంత వీధిలో సత్యాన్ని సంత వీధిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ నీ నుండి దూరం అయిపోయింది. సత్యమందు స్థిరపరచబడవలసిన వాడవు నీవు. నీకు మార్కెట్లో వస్తువులాగా అయిపోయింది అది. కనుక గమనిందాం, మనం సత్యమందు స్థిరత్వం కావాలి. మొదటిది ప్రభువునందు స్థిరత్వం, రెండవది విశ్వాసమందు స్థిరత్వం, మూడవది సత్యమందు స్థిరముగా ఉండాలి. ఆ విధముగా మనము స్థిరులై ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనం మేలులు అనుభవిస్తాం. నాలుగవది ఏమిటంటే ప్రేమయందు స్థిరముగా ఉండాలి. ప్రేమ, దేవుని ప్రేమయందు, నువ్వు దేవుని పట్ల చూపుతున్న ప్రేమయందు స్థిరత్వం కలిగి ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 కలిసి ఉంటుంది అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 అక్కడి మీరు దేవుని సంపూర్ణత యందు, అక్కడి నుంచి చదువు, మీరు దేవుని సంపూర్ణత యందు అవినట్లు సదేవుని సంపూర్ణత యందు పూర్ణులు అవ్వాలి. ఆయన ఆత్మయందు, ఆయన మనసు యందు, ఆయన గుణలక్షణాల యందు పూర్ణత కావాలి అని అంటే ప్రేమయందు వేరుపారాలి. దేవుని ప్రేమలో వేరుపారాలి. దేవుని ప్రేమ మన మీద చూపాడు, మనము దేవుణ్ణి ప్రేమించాలి, దాంట్లో వేరు పెట్టాలి. ఆ వేర్లు ఎలా ఉండాలంటే చెట్టుకి ఎంత గట్టిగా వేర్లు ఉంటాయో అంత స్థిరముగా ఉంటుంది. అది ఎంత తుఫాన్లు వచ్చినా, ఎంత గాలివానలు వచ్చినా, ఎంత గాలి వేసినా అది నిలబడుతుంది. మన జీవితము దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నట్లయితే మన ప్రేమ వేరుపారాలి. వేరుపారినట్లయితే స్థిరపడి గ్రహించుటకును. నువ్వే స్థితిలో వెడల్పు ప్రేమ ఎంత గొప్పదంటే అండి కొలలేనిదండి. అసలు భక్తుడు అక్కడ వివరించిన మాటని చాలా మంది అపార్థం చేసుకుంటున్నాం, కానీ దానికి లోతు ఎవ్వడో కనిపెట్టలేడు. దేవుని ప్రేమకి లోతు ఎక్కడదండి? ఎక్కడిది దేవుని ప్రేమకి? ఆ ప్రేమలో నువ్వు స్థిరంగా ఉన్నావా? నేను స్థిరంగా ఉన్నానా? దాని లోతు, దాని వెడల్పు ఎంత దేవుని ప్రేమది కొలవలేదండి ఎవడను. ఈ సృష్టిని అంతటినీ కొలగలము, కానీ దేవుని ప్రేమను కొలవలేవు. ఈ లోకంలో దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళే ఈ రోజుని ఆ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. దేవుని ప్రేమ ఎరిగిన వాళ్ళు ఈ లోకం అంతా పక్కనుంటది. ఈ సృష్టి అంతా ఒక ఒత్తి అయితే దేవుని ప్రేమ ఒకటి కొలవటానికి. ఇంకోటి ఎత్తు, లోతు అంటున్నాడు, ఎత్తు అంటున్నాడు. ఎంత ఎత్తు అంటే ఒక మాట అంటాడు ఆయన. ఎక్కడంటే యెషయా భక్తుడు 8:55 ఒక మాట అంటాడు. యెషయా 8:55
యెషయా 8:55. 8:55 యెషయా. ఎనిమిది 55 55 8 చూడు. 8:55 క్షమించు, 55:8. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఆకాశమునకు భూమి ఎంత ఎత్తైనదో, నీ పట్ల అంత ఎత్తుగా, నీ మీద నా మీద చూపుతున్న ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది అంటున్నాడు ఆయన. దేవుని ప్రేమ అంత ఎత్తు అయింది. అందుకే మరి ప్రేమ యందు స్థిరత్వం అయి ఉండాలి. మనము స్థిరత్వము కలిగి ఉన్నవాడే ఆత్మీయుడు. ప్రేమలో స్థిరత్వం లేకపోతే మొదటి యోహాను పత్రిక 4:16 మాట అంటాడు. 4:16 దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని యందు నిలిచివాడు. ప్రేమలో నిలిస్తే దేవునిలో నిలిచినట్లే. నువ్వు ప్రేమలో నిలిచినట్లయితే దేవునిలో నిలిచినవాడు. ఎవరి దగ్గర ప్రేమ లేదో వాడు దేవునిలో లేడు. ప్రేమ ఉండదు కానీ ప్రయాసలు ఉంటాయి మానవుడికి. ప్రేమ కావాలి ముందు. ఆయన కొరకు, ఆయన నా కొరకు బలి అయిపోయాడు. ఆయన కొరకు నేను బలైనా పర్వాలేదు, ఆయన కొరకు నేను ఏమైనా పర్వాలేదు. అది ప్రేమ. ఒక ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ గొప్ప మార్గం ఏంటంటే ప్రేమ మార్గం. నువ్వు ఇతరుల కొరకు ప్రాణం పెట్టు. ప్రేమ బద్ధులమై ఉంటామంటాడు కింద. కనుక మనము కూడా ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఇంకో మాటను చూసుకుందాము. మరి ప్రేమ యందు స్థిరముగా ఉండటానికి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో 1:6 తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై నిలబడవలెనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేశాడు. నిలబెట్టుకోవాలి. స్థిరులము కావాలని, స్థిరత్వము కావాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గమనించాలి. ఈ రోజున చాలా మంది ప్రేమ అంటే తెలియని పరిస్థితి ఉన్నది. అక్షరము కాదు. అక్షరానికంటే క్రీస్తు ప్రేమ గొప్పది. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన చూపిన ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు కూడా మరి నువ్వు కనిపెట్టలేని అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. అటువంటి ప్రేమ యందు నువ్వు స్థిరముగా ఉన్నావా? మూడవది ఏంటంటే పరిశుద్ధత యందు స్థిరముగా ఉండాలి. పరిశుద్ధత క్రైస్తవునికి ఉండవలసింది ఏమిటంటే పరిశుద్ధత ఒక్కటే. పరిశుద్ధత. ఒక మాట అంటే చూడండి, తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13 స్థిరపరుస్తాడు. పరిశుద్ధతలో స్థిరపరుస్తాడు. పరిశుద్ధత మనము కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధులంగా స్థిరపడినట్లయితే, మనం పరిశుద్ధులై ఉన్నట్లయితే యేసుక్రీస్తు 2వ లాకర్లో మనల్ని నిలబెడతాడు. ఇంకో మాట ఉంది అక్కడ, అంత పరిశుద్ధతలో మనకి ప్రభు ఇస్తాడు. పరిశుద్ధతలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత గురించి మాట్లాడినప్పుడు అపోస్తుడైనటువంటి పేతురు గారు ఒక మంచి మాట అంటాడు. అపోస్తుడైన పేతురు గారు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వరకు.
నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. మీరును పరిశుద్ధులై ఉండుడి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన మనుజాసలను అనుసరించి నడుచుకొనక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. అపరిశుద్ధులుగా జీవించకూడదు. భ్రష్టత్వానికి బానిసలు కాకూడదు. అపవాది ఆశలకు లోనవ్వకూడదు. లోకము తట్టు పరిగెత్తకూడదు. పరిశుద్ధతను కాపాడుకోవాలి. సమస్త ప్రవర్తనల యందు అంటాడు. ఏ ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధంగా ఉండాలో దానిలో ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఆ పరిశుద్ధత ఎందుకు అని అంటే యోధాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ప్రియులారా మనకందరికి కలిగిడి రక్షణను గూర్చి మీకు రాయవలెనని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డది. నువ్వు స్థిరంగా పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నట్లయితే నీకు ఒకటి అప్పగింపబడ్డదంట. ఏంటి? బోధించటం. బోధ నిమిత్తం పోరాడాలి. బోధ నిమిత్తం ఏం చేయాలి? పోరాడాలి అంటున్నాడు. బోధ నిమిత్తము పోరాడవలెనని మిమ్మును వేడుకంటూ రాస్తున్నాడు యోధా గారు. కనుక పరిశుద్ధతలో ఉన్న నీవు పరిశుద్ధత కనపరుచుకోవాలి నీ జీవితాన్ని. అంటే నువ్వు బోధ చేయాలి. పరిశుద్ధులకి అప్పగింపబడినటువంటి పరిచర్య అది. కనుక నువ్వు స్థిరముగా ఉన్నట్లయితే మరి ఆ యొక్క బోధ నిమిత్తం ప్రయాసపడు. ఆ బోధని బోధించడానికి నువ్వు ప్రయాసపడు. ప్రభువు నిన్ను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మరి ఇంకొక విషయం నేర్చుకుందాం. సత్కార్యముల యందు స్థిరముగా ఉండాలి. దేంట్లో యందు స్థిరముగా ఉండాలమ్మా? సత్కార్యములు. సత్కార్యములు అంటే సత్య సంబంధమైన వాక్య సంబంధమైన కార్యములు. మంచి కార్యాలు ఎంత మాత్రమును కాదు. లోకపరమైనటువంటి మంచి కార్యాలు వేరే, వాక్యానుసారమైన సత్య కార్యాలు వేరే. కనుక దానికి దీనికి కొంత తేడా దగ్గరగా సంబంధం ఉన్నప్పటికీ చాలా తేడా ఉంది. సత్కార్యము కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10లో, మరియు వాటి యందు ఏటి యందు అక్కడ కింద చెప్తాడు, సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకి. సత్కార్యములు సత్క్రియలు ఒకటే. సత్కార్యముల యందు స్థిరముగా ఉండాలి. ఆ పనుల కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ సత్కార్యాలు చేయటానికే వాక్యం దేవుడు ఏదైతే తన వాక్యంలో బోధించాడో దాన్ని చేయటానికే మనల్ని సృష్టించాడు. మనల్ని క్రైస్తవులుగా తీర్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు, స్థిరత్వం కలగజేశాడు. కనుక మనం సత్కార్యం విషయం బతక 2వ తెస్సలోనిక 2:17లో ఒక మాట ఉంటుంది. 2వ తెస్సలోనిక 2:17. సత్యమును నమ్మక అక్కడ అయిపోయిందా? 2:17. సత్యమును నమ్మక యందు మరి చేసినట్లయితే తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అదేనా? 2వ పత్రిక 2:17. మీ హృదయములలో ఆదరించి ప్రతి సత్కార్యమందు సద్వాక్యమునందును మిమ్మును స్థిరపరచునుగాక అంటాడు పౌలు గారు.
కనుక తెసలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తన కృపచేత ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మీ హృదయముల్లో ఆదరించి మన ప్రతి సత్కార్యమందును సత్వాక్యమందును మనల్ని స్థిరపరుస్తాడు. అటు స్థిరత్వము మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. అటు స్థిరత్వం కొరకే మనల్ని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకుని క్రీస్తు ద్వారా సృష్టించాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 21లో మాట ఉంది. సత్కార్యమునకు సిద్ధపరచబడాలి. స్థిరం కావాలంటే నువ్వు సిద్ధపడాలి. స్థిరపరచబడాలి అంటే సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై కనుక సత్కార్యం విషయం. అందుకే సత్కార్యం ఎప్పుడు కూడా సిద్ధపడేది అయి ఉంటుంది. సత్కార్యంలో సిద్ధపడి పని చేయాలి, ఆసక్తి కలిగి పని చేయాలి, ఆశతో ముందుకెళ్ళాలి. సత్కార్యాలు చేయాలంటే దేవుడు సృష్టించాడు నిజంగానే నిన్ను అందుకొరకే. కానీ నువ్వు దాని మీద ఆసక్తి లేపని అందుకే అంటాడు చూడు 3వ అధ్యాయం 16-17లో అక్కడే 2వ ఉండినట్లు ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సత్కార్యము ఎందుకున్నది? సత్కార్యంలో మనల్ని స్థిరపరిచినట్లయితే నిన్ను నీవు దానికోసం అర్పించుకోవాలి. సత్కార్య స్థిరత్వము నీ మీద ఉన్నదంటే దాన్ని కాపాడుకోవాలి. తీతు పత్రికలు అందుకంటాడు 2వ అధ్యాయం 8వ వచనంలో తీతు 2 పరపక్షమందున్నవాడు లేకపోతే నువ్వు సత్కార్యాల నిమిత్తం ఉన్నావని నీకు ఎలా తెలుస్తుంది? నీ గురించి నింద వేస్తాడు, నీ ముందు ఏలు చూపుతాడు, నిన్ను అపహాస్యం చేస్తాడు. ఏలు చూపించుకోకూడదట. సత్కార్య విషయములై మాదిరిగా కనపరుచుకోవాలి. సత్కార్య విషయము మనల్ని స్థిరపరిచాడు గనక ఆ సత్కార్య విషయము స్థిరపడి మాదిరిగా మన జీవితాన్ని కొనసాగించాలని అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు. లాస్ట్ ఏంటంటే మనము ధైర్యము నిరీక్షణ ఉత్సాహం అందు దేవునిలో ఉన్న బిడ్డలుగా ఆత్మీయులుగా స్థిరపడి ఉండాలి. చాలా మందికి ధైర్యం ఉండదు, నిరీక్షణ ఉండదు, ఉత్సాహం ఉండదు. ఇది చాలా బలహీనమైనటువంటి ఆత్మీయులు అనుకుంటారు. కానీ ఆత్మీయుల్లో ఉన్నటువంటి గొప్ప బలహీనత ఏమిటంటే ఇదే. అటువంటి వాటిలో స్థిరముగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలంటే కడ వరకు ఉండాలి. ఏ కడ వరకును అంటే నువ్వు వచ్చే వరకు యేసుప్రభు రాకడ వరకు, అప్పటి వరకు స్థిరముగా ఉండాలి. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు ఈ మాటని. క్రీస్తు కుమారుడయుండి ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహముందును స్థిరముగా ఉండాలి. అవి ఏముండాలంటే నిరీక్షణతో ఉత్సాహం ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ధైర్యము, సింహము లాంటి ధైర్యం కలిగి ఉండాలంటే నీతిమంతుడు ధైర్యము కలిగి ఉండాలి సింహములా. కనుక నిరీక్షణ యందు ఉత్సాహం ఉండాలి. నువ్వు కనిపెడుతున్నావు నిజమే, దిగులుబాడిన జీవితం కాదు ఇది. నిరుత్సాహంతో నిరీక్షణ యందు ఉత్సాహం కలిగి జీవించాలి. అది స్థిరముగా ఉన్నట్లయితే మనము ఏమవుతామంటే ఆయన ఇల్లు అవుతాం, ఆయన మందిరం అవుతాం, ఆయన దేవాలయం అవుతావు, ఆయనను పూజిస్తావు అనునిత్యము. నమ్మకమైన దేవుడిగా, నమ్మకాన్ని ఒమ్ము చేయని వాడిగా నిన్నే ఒక మందిరముగా, దేవాలయముగా కట్టుకుంటాడు. అందుకే అంటాడు చూడండి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 6:19.
మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొలబడిన వారు గనక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడు. దేహము దేవాలయంగా మారిపోవాలి. అటువంటి నిరీక్షణ కలిగిన ఉత్సాహం నీలో ఉండాలి. దేవాలయం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి, అలంకరింపబడాలి. క్రీస్తుతో, సత్కార్యాలతో అలంకరింపబడాలి, ప్రభుతో అలంకరింపబడాలి, విశ్వాసంతో అలంకరింపబడాలి, సత్యముతో అలంకరింపబడాలి, దేవుని ప్రేమతో అలంకరింపబడాలి, పరిశుద్ధతతో అలంకరింపబడాలి, దేవుని సత్కార్యములతో అలంకరింపబడాలి. అట్టి ఉత్సాహ ధైర్య నిరీక్షణలు కలిగి ఉండాలి. ఈ నిరీక్షణలో ఉత్సాహం ఉన్నట్లయితే, ఆ ఉత్సాహంలో స్థిరముగా ఉన్నట్లయితే ప్రభువు నిన్ను ఒక దేవాలయముగా చేసుకుంటున్నాడు. ఆత్మీయ దేవాలయంగా నిన్ను కట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రియురాల, ఈ రోజున ప్రభు అంటున్నాడు, రానున్నాడు ఆయన. కనుక స్థిర మనస్సు కలిగి విడువక అస్థిరమైన వాటిపై మనసు ఉంచకద్దు. అస్థిరమైన వాటి మీద మనసు ఉంచుతాం ఐక్యము. మనము స్థిరులమంటాం, స్థిరపడ్డామంటాం, అస్థిరమైన వాటి మీద మనసు పెడతాం. ఎక్కడున్నది? అస్థిరమైన వాటి మీద మనస్సు పెట్టక స్థిర హృదయము కలిగి సాగుదాం ముందుకి. యేసు ప్రభుకు ఒక దేవాలయంగా కట్టబడదాం. ప్రభువులో కదల్చబడని ఆత్మీయ జీవితంలో జీవిందాం. ఏ విషయంలోనూ మనము లోటు లేని వారిగా. క్రీస్తు లోటు లేడండో. ఈ లోకంలో అన్ని లోటే మనకి, కానీ క్రీస్తు ఉండగా ఏదీ లోటు ఉండదు. కనుక క్రీస్తును ఉన్నవాడుగా మనము ఎరిగి స్థిరత్వము కలిగి మరి ప్రభువునందు, విశ్వాసమందు, సత్యమందు, ప్రేమయందు, పరిశుద్ధత యందు, సత్కార్యముల యందు, ఉత్సాహమందు స్థిరత్వము కలిగి ప్రభువును కలిగి ఆత్మీయ జీవితంలో మనం కదల్చబడే దేవాలయములుగా, కదలే దేవాలయాలుగా మనం తిరగాలి. ఉత్సాహంతో కదలే దేవాలయాల్లా ఉండాలి. కదిలే దేవాలయం, నడిచే దేవాలయం మనం. అట్టి స్థితిని కలిగి ఉన్నట్లయితే మనము ఆత్మీయ జీవితంలో స్థిరపడి మరి నిత్యత్వ స్థిరత్వం పొందటానికి హక్కుదారులై ఉంటాం. అట్టి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక.